ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో దేవునికి వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనకి ఫ్యాన్లు తిరుగుతున్నా సరే చెమట పట్టేస్తున్నాయి. అయినా సరే ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలని ఆశతో మీరు వచ్చారు. అందుకు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది యజ్ఞం పెట్టేశారు, దేవుడి కంటే సుఖానుభవమే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి ఎవరైతే రాలేదో వాళ్ళు సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమించట్లేదు. అంచేత సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళు కూడా మారు మనసు పొంది మరి తరగతికి వాళ్ళు రావాలని మనం వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం చదువుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు భక్తకోటికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఇంకా 8వ వచనం కూడా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వీళ్ళారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవ్వుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను. ఆయనను మనము ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుతున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవుడు తన వాక్యం దీవించునుగాక. 2వ రాకడ, ప్రభు అయినటువంటి క్రీస్తు 2వ రాకడ వస్తూ ఉంది. ఎలా వస్తుందంటది? దొంగ వచ్చినట్టు వస్తుంది. దొంగ ఎలాగైతే వస్తున్నాడు, దొంగడు వస్తే మనకు తెలిసి దొంగను చేరేస్తామా? యజమాని మనకి ఎప్పుడు వస్తాడో మనకు తెలుసుంటే మరి సోమరితనంగా ఉంటామా? ఉన్నాం. మన జీవితాల్లో కొన్ని ఆశలు అందరూ కలిగి ఉంటారు. పరీక్షలు రాసిన విద్యార్థి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని వస్తూ ఉంటాడు. ఈ పనుల పథకంలోకి వెళ్ళినటువంటి బిడ్డలు ఆ డబ్బులు ఎప్పుడు పడతాయని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటా ఉన్నారు ఆశతో. అదే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. సెలవులు ఇచ్చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు బడ్జెట్ వెళ్తారు అని చూస్తూ ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు సెలవులు పొడిగించారు. వార్తల్లో చెప్పారు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేసవి సెలవులు కొంచెం పొడిగించామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అవునా? అయితే మనం ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. ఇప్పుడు చిన్న ఉన్నదో ఇప్పుడు వెళ్ళిపోవాలా దేవుని దగ్గర చూస్తూ ఉంటాం. ఆశ చూస్తుందా లేదా? అవునా? అయితే రకరకాలైనటువంటి ఆశలు మనం కలిగి ఉంటాం లోకంలో. ఇవాళ క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి వేటి మీద ఆశ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేట ప్రయత్నిస్తాం.
క్రైస్తవుడు వేటి మీద ఆశ కలిగి ఉండాలి? వ్యవసాయదారుడు అయితే తను పంట మీద ఎప్పుడైతే పంట వస్తుందో అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కష్టపడి వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయదారుడు పొలం పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మన క్రైస్తవుడు అయినటువంటి మనం వీటి మీద ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 42 అధ్యాయము మొదటి 2 వచనాల్లో దుప్పి నీతివాదుల కొరకు ఆశపడినట్టున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటున్నాడు. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటే ఎవరి గురించి ఆశపడుతుంది? దేవుని గురించి ఆశ. క్రైస్తవుడికి దేని మీద ఆశ ఉండాలి? దేవుని మీద ఆశ ఉండాలి. పని మీద, నిద్ర మీద, ఇంకా ఫంక్షన్స్ మీద, రకరకాల వాటి మీద కాదు ఆధారం ఆశ. దేని మీద ఆశ ఉండాలి? దేవుని మీద, దేవుని గురించి ఆశ కలిగి ఉండాలి. భక్తుడు ఏమంటున్నాడు? దుప్పి నీతివాదుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అంటున్నాడు. పోలిక చెప్తున్నాడు. దుప్పి నీతివాదుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో అలాగే నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని చెప్పి అంటున్నాడు. 42వ కీర్తనలో మొదటి 2 చరణాలు కూడా చదువుకుంటే మనం అది అర్థమవుతుంది. కొరాహు కుమారులు ఈ కీర్తన రచించారు. వాళ్ళకి దేవుని యొక్క ఆవరణం చూడటానికి అవకాశం లేదు. కొరాహు చేసినటువంటి పాపాన్ని బట్టి, కొరాహు చేసిన తిరుగుబాటుని బట్టి కొరాహు కుమారులకి దేవుని యొక్క మందిర ఆవరణ కూడా చూడటానికి అవకాశం లేదు. కానీ వీళ్ళకి ఎలా ఉంది? దుప్పి నీటి వాదుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. మన ప్రాణం దేని గురించి ఆశపడుతుంది? క్రైస్తవుని యొక్క ప్రాణం. క్రైస్తవుడు వేటి మీద ఆశ కలిగి ఉండాలంటే దేవుని గురించినటువంటి ఆశ కలిగి ఉండాలి. 46వ కీర్తన మొదటి చరణంలో దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎందుకు ఆయన గురించిన ఆశ మనం కలిగి ఉండాలి? పెట్టేవాడిని చూస్తే మనకు ఎలా ఉంటుంది? ఆశ. సొలొమోను మంటపంలో ఆ శృంగారమైన దేవాలయానికి పేతురు యోహానులు ఎత్తిపోతుంటాడుగా ఇంచుమించు 3 గంటల సమయంలో ఆ దేవాలయం దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నటువంటి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి ఆశతో చూస్తున్నాడు పేతురు యోహానుల్ని. భిక్షం ఏమన్నా వేస్తారేమో అని చెప్పి. ఎన్ని సంవత్సరాలు పెట్టున్నాడు అలాగా? అతని వయసు ఎంత? 40 సంవత్సరాలట. చక్రంలో మనం చూస్తుంటున్నాం. ఆశ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. పేతురు యోహాను వైపు తేరి చూస్తున్నాడు. వాళ్ళు ఎదురు వేస్తారు అని ఆశ కలిగి చూస్తున్నాడు. పేతురు గారు అన్నాడు, వెండి బంగారాలు మా యొక్క లేవయ్యా, మాకు ఏదైతే కలిగి ఉన్నామో అది నీకు ఇస్తాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట నువ్వు లేచినాడు అని అతను చేయి పట్టుకునేటప్పటికి 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేనటువంటి వ్యక్తి గంతులు వేసుకుంటూ దేవుని స్తుతించు దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశ, దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి అంచేత దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఆపద వచ్చినప్పుడు ఎవరు నమ్ముకోవాలి? లోకంలో కూడా అంటారు, ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఏ దిక్కు లేవు, 4 దిక్కులు మూసుకొని అంచేత దేవుడి వైపు చూస్తున్నామని చెప్పి అంటారు. కనుక దేవుని మీద ఆశ కలిగి ఉండాలి క్రైస్తవుడు. క్రైస్తవుడు దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. మొట్టమొదటి విషయం దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. రెండవది మనం చూస్తే 119వ కీర్తన 74వ చరణంలో నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరు అని చెప్పంటున్నాడు. ఎక్కడమ్మా? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని. ఏం చేత? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను
బ్రతికిస్తుంది. బ్రతికించేటువంటి వాక్యం మీద మనం ఆశ పెట్టుకుని ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనంలో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు. యేసుప్రభువు చెప్తున్నారు, ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, నా మాటలు మాత్రం ఏమాత్రం కూడా గతించవు అని చెప్పి యేసుప్రభువు చెప్తున్నారు. ఒక 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరిచినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. దేనికి మందమైపోతున్నారు? ఎందుకు మందమైపోతుంది? తిండి వలన మత్తు వలన. తిండి ఎప్పటికి ఏమొచ్చేస్తే మత్తు చేస్తుంది. తిండి తినేసేటప్పుడు ఫుల్గా తినేటప్పటికి ఫుల్గా నిద్ర చేస్తాను అన్నమాట. మత్తు ఎక్కువైంది మరి తిండి వల్ల. అయితే ఐహిక విచారముల వలన కూడా మందంగా ఉంటుంది. లోక సంబంధం ఉన్నటువంటి విచారం, ఐహిక విచార, ఏం చేయాలి, ఎలా చేయాలి, సమస్య ఎలా ఉంది అనేటువంటి ఆలోచనతో కూడా కొన్ని సందర్భాల్లో నిద్ర చేస్తూ ఉంటారు, మత్తు చేస్తూ ఉంటుంది, మగతో చేస్తూ ఉంటారు. కూర్చుని మాట్లాడుతున్నట్టే ఉంటారు. ఆ ఆలోచనలు మనసులో రావడంతో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఉన్నావా, నాతో మాట్లాడుతున్నావా, నువ్వు నా మాట వింటున్నావా అని మనం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే మనల్ని అటువంటి ప్రశ్నలు ఇతరులు వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఐహిక విచారం వల్ల. అంచేత అటువంటి అప్పుడు ఏం చేయాలి? దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశ పెట్టుకున్నా ఏం చేస్తారు? ఎవరు ఏమీ చేయలేరు. అంచేత దేవుడే మనకి ఆశ్రయ దొరకం కాబట్టి నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని అన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించారు అంటున్నారు. దీని మీద ఆశ పెట్టుకున్నారు? దేవుని యొక్క వాక్యం మీద. మొదటిగా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండాలి. రెండోది ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉండాలి. మూడవదిగా చూస్తే 84వ కీర్తనలో 2వ చరణంలో, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఏం చూడాలన్నా? యెహోవా మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటున్నాడు 84వ కీర్తనలో. 84వ కీర్తన 2వ చరణంలో 84. కోరహు కుమారులు అంటున్నారు, ఏమంటున్నారు? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లిపోతుందంట. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వెలుగుతున్నది అంటున్నాడు. ఆనందంతో ఎంచేతంటే, నీ బలిపీఠం వద్దనే పిచ్చుగలకు నివాసం దొరికెను, పిల్లల పెట్టులకు వానకోవలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరం వద్ద నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించు. మరి వారానికి ఒకసారి మందిరానికి రావడానికే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఈ మందిర ఆవరణ చూడటానికే ఆదివారం వస్తారు, మళ్ళీ ఆదివారం కనపడదు. తింగ రోజు మీరు ఇస్తున్నారు, శుక్రవారం వస్తున్నారు కదా. వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు? నూరాలు ఇచ్చుకుని నిద్రపోతారు కొంతమంది. ఏదో వస్తారు, ఎలా పోతే బాగుందని కదా. దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వెళ్ళాలి అన్నట్టు ఆశ కలిగినప్పుడు ఆ ఆశ తీరుస్తాడు దేవుడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అండి. యెహోవా మందిర ఆవరణం చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందని కోరహు కుమారులు మాట్లాడుతూ ఉంటున్నారు. అవునండి. 63వ కీర్తన మొదటి 3 చరణాల్లో కూడా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నా. ఎక్కడ? పరిశుద్ధ ఆలయం చూడాలని, దేవుని యొక్క మందిరం చూడాలని,
దేవుని మందిరం మీద ఎంత ఆశ పెట్టుకున్నాడో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. దావీదు గారు రచించారు ఈ కీర్తన, అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. అరణ్యంలో మందిరం ఎక్కడికి మరి? యెరూషలేము రావాలి, మందిరం చూడాలి. అంచేత నా ప్రాణము నీ మందిరం చూడాలని ఎంతో ఆశ, పరిశుద్ధాలయం మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురి ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరం కృషించుతున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించు. మంచం మీద స్తుతిస్తానంటున్నాడు. వేకువనే నిన్ను వెతుకుతున్నట్టున్నాడు. వేకునే మనం వెతుకుతున్నాం. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. వేకునే ఎవరు వెతకాలి? దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోవాలి. దానియేలు మరణకరమైనటువంటి శాసనం చేయబడ్డ సందర్భంలో కూడా యెరూషలేము తట్టు తన కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. అంటే దేవుని యొక్క దేవాలయం మీద అతనికి ఉన్నటువంటి ఆశ మనకుందంటావా కాదు? మనకున్నా దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాము అనేటువంటి ఆశ ఉందా? ఏంటి ఉన్నవాళ్ళ సంగతి నీకెందుకు, నీకుందా? అది వాళ్ళు ఏదో తింటున్నారు, అది ఏదో చేస్తున్నారు, వాళ్ళ సమస్య మనకెందుకు? మన సంగతి ఏంటి మనం చూసుకోవాలి. గల్తీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. గల్తీ పత్రిక 6వ అధ్యాయం గల్తీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధాన్ని మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూసుకొనుచు సాత్వికమైన మనసు తట్టి వారిని మంచి దారికి తీసుకుంటారు. ఎవడో ఏదో చేస్తే నీకెందుకు? వాడు అలా కనిపిస్తాడు, వాడు చేసిన దాన్ని బట్టి వాడు అనిపిస్తాడు. నీకెందుకు? నువ్వెలా ఉన్నావు? వాళ్ళలాగా ఉండకూడదు. వాడు ఎవరో ఎలాగో ఉన్నారు, మనకు అనవసరం. మనం ఎలా ఉన్నామన్నది మనం చూసుకోవాలి. అవునా? దావీదు గారికి ఎంత ఆశ ఉందో మందిరం మీద. మరి మనకు ఆ ఆశ ఉందా? ఈ రాత్రి సభలో ఆలోచన కలిగి ఉండాలి. దేని మీద క్రైస్తవుడు ఆశ కలిగి ఉండాలి? వేటి మీద క్రైస్తవుడు ఆశ కలిగి ఉండాలంటే దేవుని గురించినటువంటి ఆశ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి. హన్నాకి పిల్లలు లేరు, గుడ్రాలని నిలబడ్డది. తన సవితైనటువంటి పెరిన్నా పెట్టేటువంటి బాధలు భరించలేక దుఃఖంతో నిండిపోయి ఇంట్లోనే కూర్చుని ఆడలేదు. ఏం చేసింది? షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని చేతిలో ఏడ్చింది. ఇక్కడ మన ఆపదలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? వృద్ధుడు ఒక యవనస్తుడు వచ్చాడు. అప్పుడు నేను ఇంకా స్నానం చేయలేదు, ఒకవేళ ప్రార్థన చేయించుకోవాలని వచ్చాడేమో అనుకున్నాను. నేను ఇంకా స్నానం చేయలేదు నాన్న, నువ్వు అలాగే స్నానం చేసి వచ్చావు కాబట్టి నువ్వు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా అని చెప్పాను. ఆశగారికి వచ్చాడు దేనికోసం? అవసరం కాబట్టి. మరి దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అన్నాకి ఇల్లు లేదా? ఇంట్లో ఎందుకు చేసుకోలేదు ప్రార్థన? దేవాలయానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి అంత దూరం నడిచి ఎత్తుకెళ్ళింది. తన బాధ దేవునికి చెప్పుకోవాలి. దేవుని నివాసం ఉంది, దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసం ఉంది. మరి ఇక్కడ దేవుని యొక్క సహవాసం ఉందా లేదా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామపేట ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటారన్నారు. కనుక దేవాలయంలో కూడుకున్నప్పుడు దేవుని మందిరం మీద ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణం తృప్తి చెందుతుంది. కనుక ఎవరి మీద ఆశపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి, ఆశపడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద ఆశపడి ఉండాలి, దేవుని యొక్క మందిరం మీద ఆశ కలిగి ఉండాలి. ఎంతమంది దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉంటున్నారు? 63వ కీర్తన చదువుకున్నాం కదా, మొదటి 3 వచనాల్లో, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషిస్తుంది. చూడాలని, నిన్ను చూడాలని. పెదవులతో మాత్రం పాడతారు, నిన్ను చూడాలి దేవా,
దేవా నాకు కనపడు, అందరికీ కనపడు. దేవా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఆయన కనపడతాడా? ఆయన వాక్యం ఇచ్చేసాడు. ఆయన సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే నిత్యత్వంలో ఉన్నాడు. ఎవడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, దేవుని చూచి బ్రతికిన నరుడు లేడు అని చెప్పి లేఖనం చెప్తుంటే దేవా నాకు కనపడు, దేవా నాకు కనపడు అంటున్నారు. ఆయన కనపడతారా? కనపడే దేవుడైనా ఊహలకందని లోకంలో ఉన్నతమైన సింహాసనం మీద ఆయన మాత్రమే కూర్చుంటే ఆయన నీకు ఎక్కడ కనపడతాడు? ఆయన కనపడ్డ ఆయన్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి బయలుపరిచాడు. ఒకసారి ఫిలిప్ గారు అన్నారు, ప్రభువా దేవుడు నాకు తండ్రిని నాకు చూపించయ్యా, నాకు అది సరిపోద్ది అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే నేనే తండ్రిని ఆయన చెప్పాడా? నేనే దేవుడిని ఆయన చెప్పాడా? లేదు. ఆయన స్వభావం ఈయనలో ఉంది. అంటే ఈయన స్వభావం చూస్తే దేవుని స్వభావం మనం చూడగలం. కనుక దేవుని చూడాలి. దేవుని యొక్క మందిరం మీద ఆశ కలిగి మనం ఉండాలి. ఉంటే మంచిది, ఉంటే మంచిది. మనకి ఎక్కడికెక్కడికి వెళ్తాయి సమయాలు ఉంటాయి, కానీ దేవుని మందిరానికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుందాము అనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? మందిరంలో ప్రశాంతంగా ఉంటుంది, రణగణంలో. ఇంట్లో అయితే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పెద్దలు గొడవ పెడుతూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటే అవకాశం ఉంటుందా? ప్రార్థన చేసుకునే మనసు ఉంటే కదా అసలు అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుంటున్నారా? 3 సార్లు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు. ఎప్పుడంటే ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, రాత్రి డిన్నర్ చేసేటప్పుడు 3 సార్లు ఖచ్చితంగా మాత్రం ప్రార్థన చేసుకుంటారు. మరి మిగిలినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకోవాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసకి ప్రార్థన, వాక్యము రెండు, పక్షికి 2 రెక్కలలాగాన విశ్వాసకి ప్రార్థన, వాక్యము 2 రెక్కలుగా ఉంటాయి. మనకు ఏం అక్కర్లేదు, పనుల పక్కనలోకి వెళ్ళిపోవటమే. ఇప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఫోటోలు తీసేస్తారా, ఎప్పుడు ఫోటోలు తీసుకుని వచ్చేయాలా, ఇవే ఆలోచన ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది అని అడుగుతున్నాను ఈ రాత్రి సమయంలో. దేవుని యొక్క మందిరం మీద ఆశ కలిగి ఉంటే దేవుని సన్నిధిలోకి వచ్చి, అలాగని ఈ మందిరంలో ఏదో మహిమ ఉందని కాదు, మందిరంలో మహిమ లేదు. ఇక్కడే ఉంది, సహవాసం ఉంది. ఎక్కడ 2-3 కూడి నా పేట ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాను అని చెప్పి అన్నాడు. మరి మందిరంలో 2-3 కలిసి ఉంటారు అని చేత వారి మధ్య దేవుని యొక్క సహవాసం ఉంటుంది. అక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. 4వదిగా చూస్తే 27వ కీర్తన 4వ చరణంలో యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను, తన కుడారపు మాటలు నన్ను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు గారు ఈ మాట పలుకుతున్నారు. ఎప్పుడు ఎంతకాలం అంట? జీవితకాలం అంట. అసలు రోజులో ఒక పావుగంట, ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి ఈయనేమంటున్నాడు? రాలేదు, జీవితం అంతా ఆయన మందిరంలోనే నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. జీవితం అంతా ఉండగలుగుతున్నావా? దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంది? మందిరంలో ఉంది. 23వ కీర్తన 6వ చరణంలో, నేను బ్రతుకు దినమన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. ఎంత ఆశ ఉంది! యెహోవా మందిరంలో, యెహోవా మందిరం యొక్క ప్రాధాన్యత తెలియజేస్తున్నాడా? యెహోవా మందిరంలో చిరకాలము నేను నివాసం చేసేదును అని ఆశ కలుగుతున్నాడు భక్తుడైనటువంటి దాన్ని.
మరి మనకు అటువంటి ఆశ ఉందా? ఎవరినో మనం చూడటం కాదు, మన సంగతి ఏంటి? మనము దేవుని గురించిన ఆశ కలిగి ఉన్నామా? దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నామా? దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉన్నామా? దేవుని ప్రసన్నత కోసం మనము ఎదురు చూస్తున్నామా? మనుషుల ప్రసన్నత ఎంతకాలం ఉంటుంది? ఈవేళ మెచ్చుకుంటారు, రేపు పొద్దున మెచ్చుకుంటారు. కానీ దేవుడు మనం పాపులమని పారద్రోలేవాడు కాడు, నీచులమని మనల్ని నిందించేవాడు కాడు. ఎప్పుడు ప్రభువా దేవా అని పిలిస్తే అప్పుడు ఆయన మన మాట వినడానికి వైఫై అక్కర్లేదు, వైఫై అవతలేదు, మాట వినడానికి అలా లేదు. లేకపోతే లైన్ బుచ్చి అదేం అక్కర్లేదు. మీరు డైల్ చేస్తున్న నెంబరు మా నెట్వర్క్ పరిధిలో లేదు అనేటువంటి మాటలు వినపడవు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే ఆయన మన మొర్ర ఆలకిస్తాడు. ప్రార్థన చెయ్యాలి, మరి చేస్తే పెట్టాడు ఆయన, చేయకుండా ఎలా పెట్టాడు? చెయ్యాలా లేదా? దేవుని యొక్క ప్రసన్నత చూడాలని చెప్పి మనం ఆశ కలిగి ఉండాలి. దేవుడు ప్రసన్నుడిగా ఉండాలి మన పట్ల. మన పిల్లలు బుద్ధిహీనంగా ఉంటే మనం ప్రసన్నత వాళ్ళకి వస్తుందా? మన మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అనుకో, వాళ్ళ మీద మనకి ఏమవుతుంది? ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? ప్రేమ వస్తుందా? నా తల్లే బంగారు తల్లే, పని చేయకుండా భలే తింటున్నామమ్మా అని ప్రేమ చేతరా? రాదు. పని చేస్తూ ఉండాలి. మరి అదే కొంచెం అంత కూతురుంటే అదో మంచం మీద అంటే భోజనం తల్లికి, అలాగే కూతుర్లు ఉంటే తల్లికి సంతోషం. అలా కాకుండా ఆ కూతురికే మంచం దగ్గరికి తల్లి పట్టుకొచ్చి పెడుతుంటే ఎంత సంతోషమో, ఎంత సంబరమో కదా. మరి అలా ఉండాలా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని యొక్క ప్రసన్నత మన మీద రావాలంటే ఎలా ఉంటుంది? ఆయన మనం చూస్తున్నాడు, ఆయన పని మనం చేయాలి, ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకు లోబడి మనం జీవిస్తే ఆయన మన మీద ప్రసన్నత కుమ్మరిస్తాడు. పని చేస్తున్నాడు కదా, పని చేస్తూ ఉంటే మనం, ఆయన పని మనం చేస్తూ ఉంటే, ఆయన చెప్పిన మాటలు మనం వింటూ ఉంటే మన మీద ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలిగి బంధం విడిచిపెట్టలేదు. ఇతర దేశాలు వెళ్తున్నారు పనులు, ప్రొక్తలేమో పనులు అలవాటు అవ్వక, ఆ భాష తెలియక సరిగ్గా చేయలేదు. కొద్దికాలం అయినప్పుడు అలవాటు చేసుకున్నాను, ఆ భాష అలవాటు అయిపోయింది, ఆ పని అలవాటు అయిపోయింది. అని చెప్పి ఆ 2 సంవత్సరాలు వాళ్ళు రాసుకున్న కాంట్రాక్ట్ అయిపోయినా సరే వీళ్ళు మాత్రం నిలబెట్టలేదు. వీళ్ళు బాగా పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు విడిచిపెట్టింది ఎలాగా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉంచేసుకుంటున్నారు. రావడానికి పంపడానికి ఇష్టపడలేదు. మన దేవుడు అలట్టుడా, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎడల భక్తిగా జీవిస్తూ ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు యోసేపుని దేవుడు? గోతిలో పడేసినటువంటి యోసేపుని సింహాసనం మీద ఆశీర్వదించేట్టుగా చేశాడు. కారణం ఏంటి? దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని మాటకు లోబడి జీవిస్తున్నాడు, ప్రేమ కలిగి జీవించాడు. మరి మనం అలా ఉన్నామా? అలా ఉన్నామా? అలా ఉంటే దేవుడు మనం కూడా ఆయన అంచేత ఆయన ప్రసన్నత చూడాలని ఆశ మనం కలిగి జీవించాలి. ఎన్ని చెప్పారు ఇప్పటికి? 4 చెప్పారు. ఒకటేంటి? దేని మీద క్రైస్తవుడు దేని మీద ఆశ కలిగి ఉండాలంటే దేవుని మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని ప్రసన్నత మీద ఆశ కలిగి ఉండాలి. 4 అర్థమైనయా? 4 అర్థమైతే ఇంకా ముందుకు వెళ్తాను. 4 అర్థం కాలేదనుకో మళ్ళీ అయ్యే చెప్తాను. మీరు అర్థం చేసుకునే వరకు చెప్తూ ఉంటాను. ఆ పని వినేసి విడిచిపెట్టి కాదు. అవునా? 5వది ఏంటంటే రోమపత్రిక 15వ అధ్యాయం. రోమపత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాల్లో 20-21 వచనాల్లో నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను కూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు
వినని వారు గ్రహించరనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగునా ప్రకటించి తిని అంటున్నాడు. సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉన్నాం. ఎక్కడ ప్రకటించాలి సువార్త? పాట మాత్రం పాడేస్తూ ఉంటాం. ప్రకటిందును సకల జనులకు. అసలు ఇంట్లో ఉన్న నీ కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నావా? భార్యగా నువ్వు రక్షించబడ్డావు, నీ భర్తకి చెప్పగలుగుతున్నావా? భర్తగా నువ్వు రక్షించబడ్డావు, నీ భార్యకి చెప్తున్నావా? తండ్రిగా నువ్వు రక్షించబడ్డావు, నీ బిడ్డలకు చెప్తున్నావా? కుమారుడిగా కుమార్తెగా నువ్వు రక్షించబడ్డావు, నీ తల్లిదండ్రులకు చెప్తున్నావా? ఎవరికో చెప్పాల్సిన పని ఏంటి? అసలు నీ ఇంట్లో నువ్వు చూసుకుంటే సమస్య బాగుంటుంది కదా. ప్రకటిస్తున్నావా? ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ. క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటింపాలని మిక్కిలి ఆశ కలిగిన వాడై ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. ఎరిగిన వాళ్ళకి చెప్తున్నాడా, ఎరగని వాళ్ళకి చెప్తున్నాడు? ఇవాళ సువార్త ఎవరికి చెప్తున్నారమ్మా? మీటింగ్లు పెట్టేస్తున్నారు. ఎవరు వస్తున్నారు మీటింగ్లోకి? దేవుని ఎరగిన వారు వస్తున్నారా, ఎరిగిన వారు వస్తున్నారు? ఎరిగిన వాళ్ళకి చెప్పడం ఎందుకు? ఎరగిన వాళ్ళకి చెప్పాలి. ఎరగిన వాళ్ళు నీ దగ్గరికి రాదు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎరుగున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. సంఘము సువార్త ప్రకటించాల్సిన బాధ్యత కలిగి ఉంది. సువార్త ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? దేవుని ఎరగనటువంటి వారికి ప్రకటించాలి. ఇవాళ ఎరిగిన వాళ్ళకి ప్రకటిస్తున్న కొరింథీ 2వ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూస్తే, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి కనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళుతున్న వారము కాము. మీ యొద్దకు వచ్చేమంటున్నాడు. మీ యొద్దకు మేము వస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి, ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళకూడదు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస బలములలో భాగస్థులమని అనుకుని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేళలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుతామని నిరీక్షిస్తున్నామే కానీ మరి ఒకరి మేళలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయంగా. ఇవాళ అలికేసిన దాన్ని ముగ్గురటం తీరుగా కష్టమా? క్రీస్తు గురించి తెలియని వారికి చెప్పి క్రీస్తులోనికి వాళ్ళు నడిపించి వాళ్ళు దేవుని సన్నిధిలో నడిపిస్తూ ఉంటాం, అది కష్టమా? తేలిగా. క్రీస్తుని ఎరిగినటువంటి వారికి సువార్త చెప్పడం తేలిగా కష్టమా? ఇప్పుడు చేపలను పట్టుకుంటాం కష్టమా? పట్టుకున్న చేపల్ని బొట్టలు వేసుకుంటాం తేలిగా? ఏది కష్టమమ్మా? ఈవేళ ఈ చింతపల్లి గ్రామంలో 1984వ సంవత్సరంలో స్వార్థికుడు లేడు, విశ్వాసి లేడు. అటువంటి పరిస్థితుల్లో స్వార్థ ప్రకటించడం జరిగింది. బీడు భూములు దున్నటం జరిగింది. దున్నేటువంటి బీడు భూముల్ని మీద మొక్కలు వేసేస్తున్నారు. పెంచుకున్న మొక్కలను తీసుకెళ్ళిపోయి వాళ్ళ దొడ్లో నాటేసుకుంటున్నారు. ఈ మొక్కలు కూడా బుద్ధి లేదు. మేము ఎక్కడ కొలిసాము, మా విత్తనం ఎవరు వేసారు, అక్కడే ఉండాలి, మనం ఇక్కడికి వచ్చేమేంటి అనే బుద్ధి కలిగిన వాళ్ళు అయితే అనగలరు. ఆ చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఎవరో వచ్చారులే చాలు అని అనుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడ ఉన్నారు, వాక్యం ఎవరు బాప్తిజం ఇచ్చారు, వాళ్ళకి ఎవరు సంఘంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, మనం ఎందుకు చేసుకోవాలి అనే ఆలోచన వేరుకుంటుందా? వచ్చిందే చాలు అనుకుంటున్నారు అంతే. పౌలు గారు ఏమంటున్నాడు చూసారా? మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అనుకొని అతిశయపడము. ఎంత డీప్గా చెప్తున్నాడు పౌలు గారు. చింతకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తలేదా? అర్థమవుతుందా? ఇక్కడ బాప్తిస్మం పొంది ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రార్థన ఆరాధన అనేటప్పటికి ఆ పక్కన తలంటుని
ఇక్కడికి వచ్చి కూర్చుని తలకాయ ఇవ్వాలి దులుపుకునేది. ఇప్పుడేం చేస్తుంది? అంత దూరం వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? ఏముందాం అందులో? అమ్మగారు వచ్చేస్తున్నారు అనేటప్పటికి ఐస్ అయిపోతున్నాను అనమాట. అమ్మగారు అనేటప్పటికి అయ్యగారు అనేటప్పటికి మెచ్చుకునే మాటలు మాట్లాడతారు. ఏమైపోతున్నారు? మనుషులు మెచ్చుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జనుడి హితబోధనలు సహింపగా దురాలోచనలు గలవారై తమ స్వకీయ దురాచలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకునేటువంటి రోజులు వస్తున్నాయి. తిమోతి, చేత నువ్వు వాక్యమే ప్రకటించు. సమయం అనక అసమయం అనక వాక్యం ప్రకటించు, ఖండించు, గర్దించు, బుద్ధి చెప్పు. జనులు హితబోధనలు సహించట్లేదు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా మనం ఉన్నామా లేదా? ఎంతమంది ఉండేవారు సంఘంలో? ఎన్ని సంఘాలు వచ్చేసినాయి? 10 సంవత్సరాల వరకు ఇక్కడ వేరొక సంఘం అంటూ ఉన్నదా? తర్వాత వచ్చేసింది. రాకుండా ఏం చేస్తున్నారు? వల వేసి చేపలు పట్టుకోవడం చాలా కష్టం. బుట్టలో ఉన్న చేపలు తీసుకెళ్తాం చాలా తేలిక. అదే పౌలు గారు ఆ దినాల్లో కూడా మొదటి శతాబ్దం లాగా అయింది. పౌలు గారు స్థాపించినటువంటి సంఘాల నుంచి కొంతమంది అబద్ధవాదులు వచ్చేసి వాళ్ళని బోధ మార్చేసి ఆ క్రీస్తు బోధ విడిచిపెట్టేసి వాళ్ళ సొంత బోధ నేర్పించేసి వాళ్ళని అదే గలతీ పత్రికలో చెబుతున్నాడు. మీరు ఇంత సులభంగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమైంది అంటున్నాడు. గలతీ పత్రిక 1:6 చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను జరుపుకోరి మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును కాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మళ్ళా చెప్తున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యే. మనుషులు మెప్పు, అయ్యా మనమంతా ఉద్యోగం కదా, మా దగ్గరికి వచ్చేది ప్రాథమిక, లేకపోతే మీ ఇంటికి మేము వచ్చేస్తాం. ఏం చేస్తున్నారు? కులము పాట ఉంది కదా, కులము మతమాని తలపోయేద్దని చెప్పి గీతుందా? మన కులమే కావాలి, మాకు మా ఇంటి పేరులే కావాలి, మా చుట్టాలే కావాలి. అమ్మ మీటింగ్ వెళ్తున్నాను రండి, మా అమ్మ మీటింగ్ వెళ్తున్నాను రా, తాత మీటింగ్ వెళ్తున్నాను రా అని పిలుచుకుంటున్నారు. ఎవరు పిలుస్తున్నారు? వాక్యం ఎరగని వాళ్ళ, ఎరిగిన వాళ్ళ? సంఘంలో చేర్చబడిన వాళ్ళ, బయట ఉన్న వాళ్ళ? ఒక కుటుంబంలో, ఒక ఇంటిలో, ఒక దొడ్డిలో ఉన్నటువంటి వారినా, బయట తిరిగే వారినా? మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు. గుడ్డివాడు దారి చూపిస్తే ఇద్దరు కలిసి అసలు వాడికే తెలియదు దారేటోళ్ళు. నేనే మార్గము సత్యము జీవమాన అయినాను, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి అవ్వడం లేదు, అర్థం లేదని. ఆయనే మార్గం అయితే ఆయన తెలుసుకోలేదు. క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నావు? క్రీస్తు ఎవరనుకుంటున్నావు? క్రీస్తుకు దేవునికి మధ్య సంబంధం ఏంటో నీకు తెలిసిందా? క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో నీకు తెలిసిందా? ప్రార్థన చేయడం కూడా యేసు ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళలో కలిసిపోతున్నారు. మేరకు మించి అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? మాకు నియమించిన మేరలోనే మేము ఉన్నాం తప్ప మా మేర దాటి వెళ్ళలేదు. సువార్త ఎరగనటువంటి చోట సువార్త ప్రకటించడానికి ఆశ కలిగి ఉండాలి. వెలుగుతున్నటువంటి దీపాలు మిగిలిన దీపాలను వెలిగించాలి. వెలగాలి కదా. నువ్వు వెలుగుతున్నావా? వెలుగుగా ఉన్నావా? నువ్వు మెరుగుగా ఉన్నావా? నిద్రపోతున్నావా? నువ్వే నిద్రపోతుంటే ఇంకా నిద్రపోయేవాళ్ళు ఏం లేకొడతావు? వెలుగుగా ఉండాలి. అవునా? లిమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినదని చెప్పాడు. అవునా? వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతారంటున్నాడు. సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ నువ్వు కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేది. చెప్పాలనే ఆశ ఉందనుకో, ఎవరికైనా చెప్పేస్తారు.
చెప్తే వింటారు ఎట్లే వాడు అని మనం డౌట్ ఫీల్ అయ్యామనుకో అసలు చెప్పాలి. ఇప్పుడు మన వెనక ముందు ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పారు. అలా చెప్పాలి. ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్, ఆమె నేను అభినందిస్తున్నాను. ఎంచేత ప్రకటించాలి. మనం దమ్ బిర్యానీ తిన్నాం, చాలా రుచిగా ఉంది. ఏం చేస్తాం? ఫలానా చోట బిర్యానీ బాగుందని అంటావా? మరి దేవునికి వాటికి వింటున్నావు, విన్న వాళ్ళకి ఏం చెప్పాలి? జుట్టు తీరి దారుల కంటే మధురమైన దేవుని యొక్క వాక్యాలు నేను వింటున్నాం, మీరు కూడా రండి వినండి అని చెప్పాలి. మా మట్టికి మేము వస్తారంటే వాళ్ళ సాగితే మేము చెప్తే మాత్రం వస్తారంటాడు అనేటువంటి అనుమానం కలిగి మనం ఉండకూడదు. ఎవరికైనా సరే చెప్పాలి, సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ నువ్వు కలిగి ఉంటే, ఆశ ఉంటే, మనసుంటే పనిచేసేస్తావు. మన ఫోటో దిగాలని ఆశ ఉన్నది కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్తున్నావు. అంత ఎండలోనూ ఎందుకు వెళ్తున్నావు? ఆ డబ్బులు పడతాయని ఆశ ఉంది కాబట్టి ఆ ఎండలో నెత్తిలో మూసివేసుకుని వెళ్ళిపోతున్నావు. మరి ఇక్కడికి రావడానికి ఆ ఆశ ఉందా? ఆ ఆశ లేదు కాబట్టి నిద్ర అవుతున్నావు. పగలంతా పని చేయడానికి ఆశ ఉంది, మరి దేవుడి చదువు వచ్చి ప్రార్థన చేస్తుండే ఆశ లేదు, మనసు ఎక్కేసి నిద్ర అవుతున్నావు. మరి దేవుడు ఎలా చూస్తాడు నిన్ను? నాయన నాకు ఎప్పుడు వచ్చేసి బాబా నడుము పుట్టేసింది ఆయన, మన కాళ్ళు లాగలేదు. ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తాడా? ఆయన మాట మనం వింటే మన మాట ఆయన అంటాడు. ఆయన మాట మనం నిర్లక్ష్యం చేస్తే మనం కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తాం. అర్థమవుతుందా? ఇంకా ఎందుకు ఆశ కలిగి ఉండాలంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకుంటున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరి ఎడల ఆయన దయాళుడు? తను ఆశ్రయించు వారి ఎడల, తను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన విధిత ఉంటే దయ చూపిస్తాడు. ఆయన వెతకాలంటే ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ 2-3 కూడి నా ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాడు. ఆయన వెతకాలంటే ఆయన ఉన్న చోటుకి రావాలి. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? యెహోవా నా భాగమని అనుకుంటున్నావా? తను వెతకవారి ఎడల ఆయన దయ చూపుతున్నాడు. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మంచిదా కదా? అది మంచిదని తెలిసింది కూడా చేయకపోతే ఏం జరుగుతుంది? పాపం వస్తుంది కదా. ఆశ కలిగి నరుడు యెహోవాను గ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 7వ చరణంలో యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడికే కారణం. కీడి చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఎవరు తన మార్గంలో వర్తిస్తున్నాడో ఆయన చూసి నువ్వు రసపడకూడదు. వాడు ఎలాగ ఎదుగుతున్నాడు నీకెందుకు? దేవుల్లో ఎదుగుతున్నాడు, లోకంలో ఎదుగుతున్నాడు, నీకు అనవసరం. నువ్వెక్కడ ఎదుగుతున్నావు నీ సంగతి చేసి నువ్వు చూసుకో. ఆయన ఏదో 3 అంతస్తులు మేడ కట్టేసుకున్నాడని ఆయన చూస్తే నీకేమవుతుంది? నువ్వు కట్టుకో, నీ అంతను చూసుకో, నీ పని నువ్వు చేసుకో. ఆయన కష్టపడ్డాడు, అని కట్టుకున్నాడు, నువ్వు కూడా కష్టపడు, కట్టుకో. అంతేగాని కట్టుకున్నాడు చూసి నువ్వు ఏడుతూ వ్యసన పడద్దు. ఆడికి అది ఉంది, వీడికి అది ఉంది అని చెప్పి నువ్వు అనుకోవద్దు. నీకేదుందో దాంతో నువ్వు సంతృప్తి కలుగు. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవాను గ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఐగుప్తు దాస్యంలో
430 సంవత్సరాలు ఉన్నటువంటి హెబ్రీయులు 10 సార్లు తెగులు రప్పించిన దేవుడు మోషే ద్వారా ఆఖరిని ఏం చేశాడు? జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ సంతానం, పశువులు మృగాలన్నింటిలో కూడా జ్యేష్ఠ అని కూడా చనిపోయిన తర్వాత ఊరి బాబు మీ దేవుడితో పాడలేను, తీసుకెళ్ళిపోరా మోషే, నీ ప్రాంతం నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పి పర్మిషన్ ఇచ్చేసాడు ఫరో. ఇచ్చారా? వెళ్ళిపోతున్నారు. ఒక్క డెక్క కూడా అక్కడ వదిలిపెట్టలేదు. వాళ్ళకున్న పశువులన్నింటిలో కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ ఐగుప్తీయుల దగ్గర నుంచి ఆ ఆభరణాలు కూడా తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, మేము మా దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాము, మేము భోజనాటితో వెళ్ళగలను అని చేద్దాం, మళ్ళీ వచ్చాక ఇచ్చేస్తాము, మీకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నారు. ఇలా అడగడంతో దేవుడు వాళ్ళకి మంచి మనసు కలిగేశాడు కాబట్టి అడగడమే బాబు వాళ్ళకన్నీ ఉన్నాయని ఇచ్చేసాడు. ఇచ్చేసారా? ఈ బంగారం, వెండి అని ఎరుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా అంతా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నా ఉండగా ఫరో సేవకులు ఫరోతో మాట చెప్పేశారు, అయ్యా ఈ బానిసలందరినీ కూడా పంపేసావు, ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? మనకే మన పని మనం చేసుకోలేదు కదా, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు ఇటుకలు ఎవరు చేస్తారు, ఈ బిల్డింగ్లు ఎవరు కట్టారు, వాళ్ళు పంపేసావు, నువ్వు ఏంటి అసలు నీకు మతి ఉంది పంపించావా, మతి లేకుండా పంపించావా అని చెప్పి ఫరో యొక్క సేవకులు ఫరోతో చెప్తుంటే అప్పుడు ఆయన మళ్ళీ బొత్తకి పోయి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళు పట్టుకోండి అని సైన్యాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు అంట. వెళ్ళిపోతున్నారు ఏమ్మా, వీళ్ళు ఎంత సంతోషంగా వెళ్ళిపోతున్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, ఇప్పుడు స్వాతంత్రం అయ్యాం, నగలు తెచ్చుకున్నాము, ఆభరణాలు తెచ్చుకున్నాము, వస్త్రాలు కూడా ఎరుగు తెచ్చేసుకున్నాము. వాళ్ళకి అంత సంతోషంగా వెళ్ళిపోతుంటే వెనకాలే సైన్యం వచ్చేస్తుంది. వీళ్ళు నడిచేస్తున్నారు, ఫరో సైన్యమో రథానికి వచ్చేస్తున్నారు. వెనకాల నుంచి చూస్తే రథాలు వచ్చేస్తున్నాయి. చిన్నగా ముందే ఉందా ఎర్ర సముద్రం వచ్చేసింది. వెళ్ళిపోతామంటే సముద్రం, ఆ సముద్రంలో పడి చచ్చిపోవాలా, లేకపోతే వెనకాల వస్తున్న సైనికులు వాళ్ళు కత్తులకు చచ్చిపోవాలా? ఏమయ్యా మోషే ఇలాంటి పని చేసేవాడు మమ్మల్ని, ఐగుప్తులో మాకు సమాధులు లేవా, ఇక్కడ తీసుకొచ్చేవండి, ఏ చేతిలో పడేస్తావు మమ్మల్ని అని అడుగుతున్నారు. మోషే ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేస్తున్నాడు. ఇంక మోషే పని ఏముంది, దేవుడు చెప్పింది ఇక్కడ చెప్పడం, ఆ చెప్పింది దేవుడు చెప్పడం, అంతేగా మోషే పని. దాదా అదేనా పని, ఇంకే పని ఏం లేదు మోషేకి. అదే దేవుడు చెప్పిన మాటలో ప్రజలు చెప్పడం, ప్రజలు చెప్పిన మాటలో దేవుడు చెప్పడం. దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. అక్కడ మంత్రసాని ఏం చేస్తుంది, ఏదొచ్చినా చెయ్యట్టుకోవాల్సిందే, తప్పదు కదా. మరి మోషే పని అలాగే ఉంది. అక్కడ ధర్మశాస్త్రంలో అది చూస్తే బాధ్యమానంలో ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే సైన్యం ఉంది. ఎలాగా వీళ్ళంతమంది గొడవ చేస్తున్నారు మోషే మీద. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు, మౌనముగా ఉండు, నువ్వు కనిపెట్టు, డోంట్ ఫియర్, నువ్వేం భయపడద్దు, నువ్వు వేచి ఉండు, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. అంతే, నువ్వు వేచి ఉండు అన్నాడు. ఉత్తరపు గాలి వీచినప్పటికీ, బలంగా వీచినప్పటికీ ఆ ఎర్ర సముద్రం ఏమైపోయింది, అయిపోయింది. ఫైలు ఎన్ని ఫైలు అయింది, రాసి ఎన్ని ఫైలు అయిందట, ఎన్ని ఫైలు అయింది ఎర్ర సముద్రం? ఏమైనా చూడలేదు. మరి చెప్పలేకపోతున్నాడు చూసావా, ఇంటే కదా, ఇంటే చెప్పొచ్చు, మరి వినకపోతే అక్కడ చెప్తాడు. అవునా? దేవుడు ఏం చెప్పాడు మోషేతోటి, మౌనముగా ఉండి చూడు. అంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మనకి ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, అన్నింటిలో కూడా మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మౌనంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, అది చేస్తున్నాం, అది అలాగైపోయింది, అయ్యో ఇంట్లో అవి లేవు, ఇవి లేవు, మరి పిల్లలకి ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఎక్కడెక్కడ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు చేస్తారండి,
విన్నప్పుడు ఏమంటారు తెలుసా? ఓహో, విన్నప్పుడు మనం చెప్పినప్పుడు బాగానే వింటారు, అలాగా అలాగా అని వింటూ ఉంటారు. మనం దానికి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇదో చూసావా అంతా ఇలాగంట, ఇలాంట ఇలాగంట అని ఇంకొకరితో చెబుతావు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపం చేయి, నువ్వు మౌనంగా ఉండు. ఎవరికి చెప్పినా ఏం చేయలేదు. అంతే దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నమ్మి నిన్ను ఆశ్రయించాను, నరులు ఏమీ చేయలేడు, భయం ఏమీ లేదు నాకు. శాపం వచ్చినా సరే ధైర్యంగా ఉన్నాడు. పిరికితనము దేవుడు మనకి ఇవ్వలేదు. ఎదురుగా ఉన్నాడు గొలియాతు, 6 జాలు ఉన్నాడు, ఇంత లావు ఉండి ఆడు ఎంత ఎత్తుండే ఆడ అంటే చూసి భయం వేసిందా దావీదుకి? యోగానికి రోజులంతా కూడా భయం వేసి దాక్కున్నారు డేరాల్లోకి వెళ్ళిపోయి. ఈ చిన్న పిల్లాడు ఏం చేస్తున్నాడు? యుద్ధం యెహోవాదే అన్నాడు. నేను కాదు చేసేది యుద్ధం, నా దేవుడు చేస్తాడు. నా కొరకు కాదు యుద్ధం చేసేది, దేవుని కొరకు. యుద్ధం యెహోవాదే అన్నాడు. ధైర్యంగా ఉన్నాడు. అసలు ముందు వెయ్యాలతో మనం అడుగు మనం వెళ్తే గుళకరాయి విసిరాడంతే విడిచాలో పెట్టి ఆ విసిరిన రాయి వాడి నొసలు తగలటానికి ఎవరి కృపది? మనం ఆయన మనల్ని పనిముట్టుగా వాడుకుంటాడు. ఆయన చేతిలో వాడబడేటువంటి పనిముట్టుగా మనం ఉండాలి. అంతేగాని సాతాను చేతిలో వాడబడే పనిముట్టుగా నిద్రపోతుల్లాగానో తిండిపోతుల్లాగానో పని స్వామి పోతుల్లాగానో అలా మనం ఉండకూడదు. చురుకుతనంగా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. అలాగా మనం ఆశ దీని మీద రక్షణ కొరకు ఆశ పెట్టుకోవాలి. 37వ వచనం అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టము, తన మార్గం మధ్యలో వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడకము, పాపము మానము ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము అది కీడికే కారణం. కీడి చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకున్నారు. యోసేపు యెహోవా కొరకు ఎదురు చూశాడా లేదా? దేశాన్ని స్వతంత్రించుకున్నాడా? అన్నగారు పెట్టిన బాధలన్నింటినీ కూడా ఊర్చుకున్నాడు. తిరుగుబాటు చేశాడా? సహించుకున్నాడు. శిలువ మీదకి తీసుకెళ్తున్నాడు, శిలువతో తీసుకెళ్తున్నాడు గొల్గొతా మెట్ట మీద. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరగరు, మీరు క్షమించు. పేదలు కంగారు పడిపోయి కత్తించుకుని వేసేస్తున్నాడు. అంతే యేసు ప్రభుని పట్టుకుంటా కూర్చున్నాడు. మలుపు అనేటువంటి సేవకుడు నెత్తి మీద వేసేయాలనుకుని కత్తెత్తాడు పైకి. కత్తి దించేటప్పుడు పాపం వాడు ఏం చేశాడు? మలుకున్నవాడు పక్కకి ఎలా తిరిగేటప్పుడు ఏమైపోయింది? చెవి తెగకపోతే అది తల బద్దలు వేసుకున్నాను అనమాట. తల బద్దలు కొట్టాలనే పేదలు కత్తెత్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాడిని తప్పించాడు. యేసు ప్రభు ఏం చేసేటప్పుడు ఆ చెవి కింద పడిపోయినప్పుడు చెవి తీసుకొచ్చి మళ్ళీ వాడిని అతికించి, చేతులు నీ కత్తి వరలో పెట్టింది. కత్తి చేత జీవించేవాడు కత్తి వల్ల మరణిస్తాడు. కత్తి వరలో పెట్టాను. కోపపడద్దు, పాపం చేయొద్దు, వ్యసన పడవద్దు అన్నాడు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే. యేసు ప్రభు వ్యసన పడ్డాడా? యేసు ప్రభు కోపపడ్డాడా? తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరగరు, వీరిని క్షమించుము అన్నాడు. పగదించడం నా పని అని చెప్పి అన్నాడు. మనం పగదించుకునే వాళ్ళగా మనం ఉండకూడదు, క్షమించే వాళ్ళుగా మనం ఉండాలి. అంచేత రక్షణ కొరకు ఆశ కలిగినటువంటి వాళ్ళు క్రీస్తు యొక్క మనసు కలిగి జీవిస్తారు. దేని గురించి ఆశ కలిగి ఉండాలి? మనం రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. మరి ఇంకా దేని గురించి ఆశ కలిగి ఉండాలంటే, ఇప్పుడు పరీక్షలు రాశారు పిల్లలు. ఎందుకు రాశారు? పాస్ అవ్వాలని ఆశగా, ఫెయిల్ అయిపోతామని పరీక్షలు అక్కరా పాస్ అవ్వాలని. పరుగు పందులో పరిగెట్టేవాడు బహుమతి పొందాలని పరిగెడతాడా? ప్రాక్టీస్ చేస్తాడా? నాడు పొద్దున్నే లేచి పరిగెడతాడా? చేస్తాడా? చేస్తాడు. ఎందుకని? ఆ బహుమతి ఏదో నేనే పొందాలి అనేటువంటి ఆలోచన కదా. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు పరిగెడుతున్నాడు. దేని గురించి పరిగెడుతున్నాడో చూద్దాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు
నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించు. నా పరుగు తుదముట్టించాను అంటున్నాడు. తుదముట్టించాడా? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని. కొంతమంది పరిగెడతారు, పరిగెట్టి ఇంకా చాలా దూరం ఉందిలే, ఇంకా పరుగు నేను ఎట్లైనా ఆగిపోతూ ఉంటారు. పరుగులో వేసేవాడు ఏం చేస్తూ ఉంటారు? అవునా? కబడ్డీ ఆట ఆడుతూ ఉంటారు కదా. కబడ్డీ ఆడేటప్పుడు ఈ కోతికెళ్ళినోడు ఏం చేస్తాడు? పాయింట్ కావాలి ఖచ్చితంగా. ఆ బ్యాచ్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ నెలలో పట్టేసుకోవాలని చెప్పి ఈ ఆ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా రౌండప్ చేసేసి వీళ్ళు పట్టేసుకుంటే ప్రయత్నం చేస్తారు. పట్టేసుకున్నారు అనుకోండి, పట్టేసుకుంటే అయ్యో నేను దొరికిపోయాను ఇంకెందుకులే అనుకుంటాడు. గిచ్చుకుంటే వచ్చేస్తాడు. కోత ఆపితే అవుట్ అయిపోతాడు. కోత ఆపడాడు, ఇంకా కబడ్డీ అనుకుంటా ఇంకా రాకుండా అంతమంది మీద ఆడుతున్నా సరే లాగేసి మళ్ళీ సెంటర్ లైన్ మీద చెయ్యేస్తారు. అంత బలం ఉపయోగిస్తూ ఉంటాడు. మరి కొంతమంది అయితే అయ్యో పట్టేసుకున్నాడులే నేను ఇంకెందుకులే అని కోత ఆఫ్ చేసి అంటాడు. ఆడ మంచోడా ఈయన మంచోడా? కోత ఆఫ్ చేసి పాయింట్ చేసాడు మంచోడా? కోత ఆఫ్ చేయకుండా పాయింట్ తెచ్చున్నాడు మంచోడా? మనం ఎలా ఉంటున్నాం? బాప్తిజం పొంది విశ్వాసంలో ముందుకు సాగాం కదా. అంతే శ్రమలు వచ్చేసి నేను ప్రార్థనకి ఇంటికాడే ఉంటాను. ఎక్కడున్నావు? నేను వెళ్తాను కానీ ప్రార్థనకి నేను పోతాను అని పరుగు అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించాను. పౌలు గారు అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. దేవుల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను గారు అనేక ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. భార్యలో పెట్టచ్చు, భర్తలో పెట్టచ్చు, బిడ్డల్లో పెట్టచ్చు, బంధువుల్లో పెట్టచ్చు, అక్క చెల్లెల్లో పెట్టచ్చు, అన్నదమ్ముల్లో పెట్టచ్చు, చుట్టాల్లో పెట్టచ్చు. సాతాను గారి ఎక్కడెక్కడ ప్రవేశిస్తాడో మనకు తెలియదు, ఎలాగ వస్తాడో మనకు తెలియదు. దేవుని మందిరానికి రాకుండా మనం లాభ చేయడానికి, దేవుల్లో ఎదగకుండా మన వెనక్కి లాగడానికి అనేక మార్గాలు వెతుకుతూ ఉంటాయి. అని చేత పేతురు గారు అంటున్నాడు, గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదురా అని అపవాది తిరుగుతున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మీ విరోధైనటువంటి సాతాను ఎవరిని మింగుదురా అని గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు. 24 గంటలో తిరిగేస్తున్నాడు. ఇంకో గంట ఉంటే బాగుండు తిరగటా కనపడుతున్నాడు. మనం 24 గంటలు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? రోజులో 24 గంటల్లో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు వాక్యం పెడుతున్నాం? ఆదివారం వచ్చి 2 గంటలు అయ్యేటప్పటికి అయ్యి బాబా ఆకలి అయిపోతున్నాయండి. శుక్రవారం బయలుదేరి వచ్చి అయ్యో నిద్ర వచ్చేస్తుందండి. అభివృద్ధి పెట్టేయండి. రోజులో ఎంతసేపు ఉంటున్నావు దేవునికి? ఎంత మాటను ఇస్తున్నావు? ఎంత మాట దేవుని మాట వింటున్నావు? దేవుని యొక్క కృపకరులను కనిపెడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ పరుగు కడముట్టించావా? విశ్వాసాన్ని కాపాడుకున్నావా? పౌలు గారు చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగా న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అంటున్నాడా? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో అయితే 23 నుంచి బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియదు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నా ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీద నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను. దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గుచ్చి మీ మట్టుకు మిమ్మల్ని గుచ్చి జాగ్రత్తగా ఉండండి. పెద్దలతో చెప్తున్నాడు. తన ఆఖరి ప్రయాణం పౌలు గారు పెద్దలను పిలిచి ఆ పెద్దలతో చెప్తున్నాడు అన్నమాట. అక్కడ అతను మిలేతు నుంచి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనని 18 వచ్చిన అంటారు. పెద్దల గురించి చెప్తున్నాడు అన్నమాట. మీకు అప్పగింపబడిన మందని మీరు ఓపికతో కాయాలి. మందకు ప్రభువులైనట్లు ఉండొద్దు. మందకు దాసులుగా పరిచారకులుగా మీరు ఉండండి అని చెప్పి పెద్దలతో హెచ్చరిక చేస్తున్నారు. ఇవాళ పెద్దలు ఏం చేస్తున్నారు? వాళ్ళ కాలు పట్టించుకుంటున్నారు కదా, వాళ్ళ సంచులు ముయ్యించుకుంటున్నారు, వాళ్ళ బైబిల్ ముయ్యించుకుంటున్నారు. ప్రభువులైనట్టు ఉండొద్దు అని చెప్పి పేతురుగా ఈయన పౌలు గారు చెప్తున్నారు. ఎలా ఉండాలంట? పరుగు తుదముట్టించాలనే ఆశ. నా పరుగు నేను మోసుకోగలను, నన్ను ఇంకొక అభివృద్ధి తీసుకెళ్ళాలా? లేదు. ఎవరి నన్ను వెంబడించి వాడు తన శిలువ తాను ఎత్తుకోవాలన్నాడు యేసుప్రభు. తన శిలువ ఇంకోటి మీద వేసేయడం కాదు. నీ భారం నువ్వే భరించుకుంటూ దేవుని వెంబడించాలి. అంతేగాని నీదే భారం బాబా, నీవే అని ఇతరుల మీద భారం వేయకూడదు. దేని విషయంలో కూడా రుణపడి ఉండకూడదు. ప్రేమించడంలో తప్ప ఏ విషయంలో కూడా ఒకరికి ఒకరు రుణపడి ఉండకూడదు అని చెప్పి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తారు. ఇలా చాలామంది రుణపడిపోతున్నారు. చేసిన మేలు మర్చిపోతున్నారు. కృతజ్ఞత ఉండటం లేదు. ఎప్పుడు చేసిన మేలు అప్పుడే మర్చిపోతున్నారు. కానీ ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేని గురించి మీరు చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మీ విన్నపములు దేవునికి చేసిన మేలుని బట్టి కృతజ్ఞత తెలియజేసి ఇంకా నాకు ఈ మేలు కావాలని చెప్పి దేవుని అడగాలి. చేసింది మర్చిపోయి మళ్ళీ ఇంకోటి కావాలంటే కృతజ్ఞత లేదు. ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించింది అని చెప్పి ప్రేమ చల్లారిపోయింది. ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వాలని పెంచడం. కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు అలా చేసావు, నేను సంతోషించాను అని చెప్పి అన్న మాట అంటే ఇంకోసారి ఇచ్చినప్పుడు మాత్రం అంటారు, అబ్బా ఇంత గొప్ప మీరు కాబట్టి చేశారు, ఇంకెవరో చేయరు అంటారు. మరి ఇవ్వచ్చేటప్పటికి ఎంత బాధ, అబ్బా ఎందుకు వాళ్ళు చేశారా, ఇంటికి బాగా అడిగితేనా, అది తప్పది. కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అంచేత పాట మాత్రం పాడేస్తాం. మనకు నీవు చేసిన ఉపకారాల్లో దేనిని మరవనంటున్నాం, మర్చిపోతున్నాం. ఒక్కడ కూడా జ్ఞాపకం ఉండదు, అన్నీ మర్చిపోతున్నావు. కానీ నేను జ్ఞాపకం చెప్తూ పౌలు గారు కష్టాల్లో పరుగుతో ముట్టించారు. దేనికి ఆశపడలేదు. విశ్వాసం కథ దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగించారు, వెనక్కి తిరిగి చూడలేదు. అంచేత మనం కూడా మన పరుగు తుదముట్టించాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. ఎటువంటి ఆశ? నేను చూడాలని ఆశ కలిగి ఉందంట. నా పరుగు తుదముట్టించాలి అనేటువంటి ఆశ నేను కలిగి ఉండాలని చెప్పి ఎవరి మట్టికి వాళ్ళకి చెప్పుకోవాలి. ఆఖరిగా చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు వస్తే నువ్వు ఎక్కడ ఎలా ఉంటావు? యేసయ్యా రావయ్యా అని చెప్పి పిలుస్తున్నావు. ప్రభు యేసు త్వరగా రమ్ము, పెండ్లి కుమారుడు త్వరగా రమ్ము. పెండ్లి కుమారుడు చెప్పాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, యేసు త్వరగా రమ్ము. ఆయన వస్తే నువ్వు ఎలా ఉన్నావు? సిద్ధపడి ఉన్నావా? ఆయన ఇప్పుడు వచ్చేసాడు అనుకో, ఇప్పుడే వచ్చేసాడు, మేఘాల మీద ఎత్తుకుపోతాయి. ఎలా ఉన్నావు? అది పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశంలో కొని లయమైపోయినట్టు, పంచభూతములు మహాగాండంతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎలా ఉండాలి? పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తామా? చుట్టాలు ఎవరైనా వస్తున్నారు మన ఇంటికి,
ఏం చేస్తావు కానీ ఇంటిని. మరి యేసుప్రభు రాబోతున్నాడు, నీ హృదయం అనేటువంటి గది ఎలా ఉంది? శుద్ధి చేసావా? అసిద్ధంగా ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? ఆలోచించి. శరీర కార్యాలు ఉన్నాయా? ఆత్మఫలం ఉందా? ఆయన వచ్చేటప్పటికి ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన పెండ్లి కుమార్తెని తీసుకెళ్తాడు. పెండ్లి కుమార్తె అలంకరింపబడి ఉండాలి. పరిశుద్ధుల నీతి క్రియలే ఆ వస్త్రాలు. నీతి క్రియలు చేస్తున్నావా? నీతి క్రియలు చేస్తున్నావా? 50వ కీర్తన 3వ వచనంలో, 50వ కీర్తన 3వ వచనం, మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశము భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నాడు. అవునా? ఆయన వస్తున్నాడు, న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. ఎవరి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తాడు. అంచేత దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆశతో ఎదురు చూడాలి. ఆశతో ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడు? యేసయ్యా నీ రాకడ ఎప్పుడు అని చెప్పి ఆయన ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉండాలి. మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకాలి. అక్కడ క్రీస్తున్నాడు, దేవుని కుడి పార్శ్వలో కూర్చున్నాడు. ఆయన వైపు చూడాలి. కానీ భూ సంబంధాన్ని మనసు పెట్టుకుని పందుకోకుంటుంది. ఏది ఎంతసేపు కూడా దాన్ని తల కిందకే పెట్టి దువ్వేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఇల్లు కావాలి, అవి లాక్కేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అంకల పందుకో కొడతా ఉంటారు. రాత్రులు దువ్వేస్తూ ఉంటారు. అదే దానికి ముందుకు వెళ్తుంది. అలా ఎంతసేపు కూడా ఇవ్వటం రాదు దానికి, ఇలా తీసుకుంటే అక్కడ లాగేసుకోవటమే. మన మనసు అంటే దేవునికి ఏమి ఇచ్చావు? నీ మనసు ఇచ్చావా? నీ సమయం ఇచ్చావా? నీ దశంభాగం అని కాదు ఇవ్వడం. నువ్వు దేవుని దశంభాగం కాదు ఇచ్చేది. నీ హృదయం కావాలి. నీ హృదయంలో చోటు కావాలి ఆయనకి. నీ సమయం కావాలి ఆయనకి. అన్నింటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాక సమయం ఉంటుంది. అన్ని మాట్లాడడానికి మెలుకుంటారు, కానీ దేవుని మాట్లాడడానికి మెలుకుంటాం ఉంటారా? అబ్బా మూసోతా ఉంటాడు. పయ్యోడు వచ్చి కింద బతిమాలేస్తూ ఉంటాడు. నిద్ర దేవుని మాటలు చెప్తూ ఉంటే నిద్ర చేస్తూ ఉంటాడు చాలామంది. అందరికీ కాదు, ఆశ కలిగిన వాళ్ళు ఇంకా చెప్తే బాగుండు, అప్పుడే అయిపోయిందా, ఇంకా కాసేపు చెప్పండి అంటారు. ఆశ కలిగిన వాళ్ళు నిద్రపోతే ఏం చేస్తూ ఉంటారు? అయ్యో ఇంకా ముగించలేదంటే అయ్యారా, అవన్నీ చిడిపోతున్నాయి. అవన్నీ గమనించి పెట్టాడు. ఎవరో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఏదో ఎక్కువ మంది ఉంటారా? వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఉంటారన్నవాడు తక్కువ మంది, వింటానన్నవాడు తక్కువ మంది, వెళ్ళిపోతారన్నవాడు ఎక్కువ మంది ఉంటారు. అంచేత యేసుప్రభు ఏమన్నాడంటే, చిన్న మంద భయపడద్దు అన్నాడు. విశాల మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నువ్వు పోరాడాలి. ఆ పోరాటం కొరకే ఈ బోధ. ఈ బోధ క్రీస్తు బోధ, లోకం బోధ, మనుషులు మెప్పించే బోధ, దేవుడు మెచ్చుకునే బోధ. ఇప్పుడు నేను చెప్పిన మాట విన్నవాడు ఎంతమంది మెచ్చుకుంటారు నన్ను? నేను చెప్పిన మాటలో విన్నవాడు ఎంతమంది గిచ్చుకుంటారో నన్ను గురించి? అవునా? ఇప్పుడు దేని గురించి మనం ఆశ కలిగి ఉండాలి? ఎన్ని విషయాలు చెప్పాను? 8 విషయాలు చెప్పారు. 8 విషయాలు చెప్పారు. ఏంటి ఒకసారి? దేవుని గురించి ఆశ కలిగి ఉండాలి, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని ప్రసన్నత చూడాలని ఆశ కలిగి ఉండాలి, దేవుని సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. నువ్వు సీరియల్ చూస్తావో వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పకుండా ఉండవా? ఎవరు చెప్పియాలి సీరియల్ ఏమైపోయింది అది చెప్తావా చెప్పవా? మరి వాక్యం విన్న తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరికైనా చెప్తావా? చెప్తే వింటారేంటాడో అంటావు అంతే. అది నువ్వు చెప్పాలి కదా, చెప్తే వింటారో ఏంటో. సీరియల్ గురించి అయితే ఏం చేస్తావు? ఆ చెప్పమని అడిగారా నేను? అడగకపోయినా చెప్పేస్తా. మరి దేవుని మాటలో రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి,
పరుగు తుదమెట్టించుకోవాలి అనేటువంటి ఆశ, మరణ పర్యంతం నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు, ఆయనతో పాటు నేను కూడా ఎత్తబడాలి అనేటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అసలు ఆశ ఎంతో మనం కలిగి ఉంటే మనం తృప్తిపరుస్తాడు. అట్టి కృప మనమంతా కూడా పొందాలండి. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మా ఉన్నతుడ, పరిశుద్ధ జీవాధిపతి, సృష్టికర్త, స్వస్థపరిచే యెహోవా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో క్రైస్తవుడు వీటి మీద ఆశ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని 8 విషయాలు బిడ్డలతో ముచ్చటించడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విన్నటువంటి ప్రతి బిడ్డ వాక్యాన్ని హృదయంలో బదిలిపరచు, ఆ రీతిగా జీవిస్తూ చివరకు మీ కుమారుడిని క్రీస్తు రెండవ రాకడ వరకు ఆశతో కనిపెడుతూ ఎదురు చూస్తూ సిద్ధపడి నేను భక్తిలో ముందుకు సాగేటువంటి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. విని విడిచిపెట్టడం కాదు, వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ కుమారుడిని కీర్తించేటువంటి నిశ్చయం పొందడానికి కావాల్సిన యోగ్యత మీకు కలిగి ఉండటానికి మీ కృప, మీ కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీ యొక్క మాటలు మేము విన్నాము, మా హృదయాల్లో బదిలిపరుచుకుని ఆ రీతిగా జీవించడానికి కృప చూడాలి. గత శుక్రవారం నుంచి ఇంతవరకు కాచి కాపాడారు మీకు స్తోత్రాలు. దానికంటే ఎక్కువ అధికమైనటువంటి మేడతో రానైనటువంటి వారు కూడా మీరు మమ్మల్ని నాయన నింపారు చేసి, మీ చిత్తమైతే మరొక శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని ధ్యానించి ప్రార్థించి నాయన మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే కృప చూపుతారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మీకు వినయంగా బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.